సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్లు జీవోను వెంటనే విడుదల చేయాలని నేడు కలెక్టరేట్ కార్యాలయంలో ముందు ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలోని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఇమ్రాన్, నాయకులు బోరెడ్డి రాములు, పల్లె శ్రీనివాస్, నరసింహ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రం అందజేశారు। సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు గత అక్టోబర్ 4వ తారీఖు చేసినటువంటి జీవో కాపీని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి నిరోధక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు। ఈ సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసే హమాలీలకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు పెరుగుతూ ఉంటాయి। గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ కూలి రేట్లు పెంచుకుంటూ వస్తూ ఉంటారు। కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం కొన్ని అప్పులపాలు ఉందని కాలయాపన చేస్తూ మేము కూడా సంవత్సరాలు గడువు ఇవ్వడం జరిగింది। కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అనేక దఫాలుగా ఆందోళన ఉద్యమాలు నిరసనలు చెప్పిన ఫలితంగా రాష్ట్ర కమిషనర్ గారు అక్టోబర్ 4వ తారీఖు పిలిచి హమాలీ కార్మికులకు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది। మేము 35 రూపాయలు క్వింటాకి ఇవ్వాలని అడిగినాం। 30 రూపాయలు పోయి 32 పోయి ఆఖరికి 29 రూపాయలకు ఈ సమ్మెలు ఉండదు, దండాలు ఉండదు అనే ఉద్దేశంతో 29 రూపాయలకు మా నాయకత్వం అంతా కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది। కానీ 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేకపోవడంతో మేము సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం। ఈ రోజు అందులో భాగంగానే నేటికి 6వ రోజు గడుస్తూ ఉంది। 6 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి కానీ కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు కలెక్టర్ ముట్టడి కార్యాలయానికి ఈ రోజు హమాలీలంతా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి హమాలీలంతా కూడా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం నిరసన తెలుపుతా ఉన్నాం। వెంటనే కమిషనర్ గారు మీరు చేసే అగ్రిమెంట్ ఏదైతే ఉందో వెంటనే దాన్ని విడుదల చేసి కార్మికులు న్యాయం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను। సీపాలకు కూడా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను। హమాలీ కార్మిక సీపాలకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను। వెంటనే మీరు స్పందించండి ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు చేసి ఉద్రిక్తం చేసి చలో సెక్రటరీ పిలిపించి ఈ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి ఇవ్వడానికి మేము ఏటీసీ నాయకత్వం పూనుకుంటా ఉంది। భవిష్యత్తులో జరిగే ఆందోళన ఉద్యమాలకు ఎలాంటి బాధ్యత కూడా ప్రభుత్వం నిర్వహించాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం।